హలో. ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో కంప్లీట్ చేశాము. ఇవాళ మనం సెకండ్ చాప్టర్ గురించి చదువుకుందాం. సెకండ్ చాప్టర్ అనేది మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేటర్స్ అనే దానికి సంబంధించి, అంటే ఓవరాల్గా స్టేట్ యొక్క జిఎస్డిపి ఎలా ఉంది, అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఈ పర్టికులర్ టాపిక్ అన్నమాట. ఈ పర్టికులర్ చాప్టర్లో మనం చూద్దాం. సో చాప్టర్ 2 మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. ఇంతకీ మ్యాక్రో ఎకనామిక్ అంటే ఏంటి? మ్యాక్రో అంటే ఎకానమీలో ఉన్నటువంటి అగ్రిగేట్ స్కేల్, టోటల్ లెవెల్ ఆఫ్ ఎకానమీని మనం క్యాలిక్యులేట్ చేస్తే మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. సో అంటే ఓవరాల్గా ఈ చాప్టర్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది దాని గురించి ఇచ్చారండి. అసలు ఈ చాప్టర్లో ఏమేమి ఇచ్చారన్నది పీపీటీలో మనం చూడకముందు ఒక్కసారి ఈ చాప్టర్ని ఎలా వాడుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనం యూజ్ చేసుకోవాలో ఒకసారి గమనిద్దాం. దీంట్లో ఏముంటాయి మనకి? జీడిపి ఎంత ఉంది, అగ్రికల్చర్ ఎంత గ్రో అయింది, ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్ ఎలా గ్రో అయింది, ఓవరాల్గా స్టాటిస్టిక్స్ మాత్రమే ఈ చాప్టర్లో ఉన్నాయి. గమనించాలి, ఈ చాప్టర్ చాలా చిన్న చాప్టర్. ఉన్న వాటన్నిటిలో ఇది స్టాటిస్టిక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. వీటిలో అంటే మనం ఏ ఆన్సర్ రాసేటప్పుడైనా సరే గ్రోత్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఆన్సర్స్ అన్నిట్లోనూ ఈ ఫ్యాక్ట్స్ని ఉపయోగించుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో డైరెక్ట్గా వీటిని అడగచ్చు అనమాట. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూద్దాం. సరే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ గమనించండి, ఎకనామిక్ స్లోడౌన్ అనేది మనకి ప్రపంచవ్యాప్తంగానూ ఉంది. మన ఇండియాలోనూ మన ఏపీలోనూ కాదు, ప్రపంచవ్యాప్తంగానూ మనకి గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ అనేది ఉంది. ఇండియా అనేది 5 ట్రిలియన్ ఎకానమీ 2024 కల్లా అవ్వాలనుకుంటుంది. మరి ఈ కంటెక్స్లో అది అవ్వాలి అంటే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్, అంటే స్టేట్స్ గ్రో అవ్వాలి కదా. ఆ స్టేట్స్ గ్రో అవ్వడానికి మనకున్న ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా మనం వర్క్ చేస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్స్ కంపల్సరీగా వర్క్ చేయాలి. మరి ఇలాంటి కంటెక్స్లో స్టేట్ యొక్క ఎకానమీ ఎలా ఉంది, ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోయేది స్టేట్ యొక్క ఎకానమీ ఎలా ఉంది అని చెప్పేసి. ఒక రాష్ట్రం యొక్క పెరుగుదల ఎంత ఉంది అని మనం కనుక్కోవాలంటే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయాన్ని ముందు మనం చూస్తాం. ఓవరాల్ జిఎస్డిపి ఎంత ఉందో చూస్తాం, కానీ పర్ మనిషి అంటే తలసరి ఆదాయం ఎంత ఉందో చూడకుండా ఓవరాల్గా చూస్తే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉందండి, 100 మంది ఉన్నారు. 100 కోట్లు సేమ్ ఇంకొక స్టేట్ కూడా 100 కోట్ల ఆదాయమే వస్తుంది, కానీ అక్కడ 1000 మంది ఉన్నారు. అలా చూసుకుంటే రెండు ఈక్వలే అని చెప్పగలమా? కాదు, ఇది తక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్తామన్నమాట. ఎందుకు అర్థమవుతుంది కదా, డిస్ట్రిబ్యూషన్ అన్నది వేరీగా ఉంటుంది. సరే, అసలు మనము జిఎస్డిపిని ఏ విధంగా డిఫైన్ చేస్తామో, మనం జీడిపి కాన్సెప్ట్ తెలిస్తే సేమ్ ఇది కూడా అంతే అండి. మనకి వస్తువులు మరియు సేవలు వాటి యొక్క ఫైనల్ ప్రైసెస్, ఇంటర్మీడియరీ అవన్నీ యాడ్ చేయకుండా ఫైనల్ ప్రైసెస్ ఎక్కడ ఉత్పత్తి చేసినవి ఇవన్నీ కూడా మన యొక్క టెరిటరీలో, అంటే మన ఏపీలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు సేవలు వాటి యొక్క ఫైనల్ ధరని మనము జిఎస్డిపి అని అంటాము. అదే దేశం లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని జీడిపి అని అంటాము. సో ఇక్కడ ఎస్టిమేట్స్ చూడండి ఒకసారి. జిఎస్డిపి ఎస్టిమేట్స్ మనం గమనించి చూస్తే, మనం నిన్న టేబుల్స్ అవన్నీ గమనించామా, గుర్తున్నాయా? సో ఆ టేబుల్సే ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ గమనించండి, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ దాంట్లో గ్రోత్ ఏ విధంగా ఉంది. ఇదిగో ఓవరాల్గా ఎన్ని క్రోర్స్, దాని గ్రోత్ రేట్ ఎంత. మనం నిన్న ఇది చదువుకున్నాం కదా, 8.60% అని చదువుకున్నాం. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 5.67% అని చదువుకున్నాము. సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ 9.11% అనుకున్నాము కదా అండి. సో ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోలేము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఉంది అంటే ఎన్ని కోట్లు అన్నది గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, కానీ ఓవరాల్గా జిఎస్డిపిని గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా జిఎస్డిపి 6,72,000 crores. ఇది ఏ ప్రైసెస్ వద్ద? కాన్స్టాంట్ ప్రైసెస్ వద్ద ఓవరాల్ జిఎస్డిపి ఎంత ఉంది అంటే 6,72,000 crores అనమాట. ఓవరాల్ గ్రోత్ రేట్ ఎంత అని చెప్తాము? 8.16. మరి ఇక్కడ ఉన్నవన్నీ ఏంటి? ఇక్కడ ఉన్నవన్నీ 2015-16కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్స్. దాంట్లో ఎస్టిమేట్స్లో సెకండరీ ఎస్టిమేట్స్, ఫైనల్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని చెప్తూ ఉంటారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూసుకుంటే మనకి గ్రోత్ రేట్ అన్న తక్కువగానే ఉంది, అంటే దీంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన గ్రోత్ రేట్ ఎక్కువే అని చూపించేందుకు ఇలాంటి కంపారిటివ్ టేబుల్ ఇచ్చారు. కానీ మనం ఏం గుర్తు తెచ్చుకోవాలి? మన నిన్న టేబుల్ గుర్తుందా? సో ఏ ఇయర్లో ఎంతెంత గ్రోత్ అవుతూ వచ్చిందని ఒక్కసారి మన స్టూడెంట్స్
లాస్ట్ చాప్టర్ అంటే లాస్ట్ మనం చదువుకున్నది చాప్టర్ 1. చాప్టర్ 1 చదివాకే ఈ చాప్టర్కి రండి, అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. చాప్టర్ 1 చెప్పేటప్పుడు బడ్జెట్ గురించి చూడండి అన్నాను. బడ్జెట్ లింక్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయలేదండి. సో ఒకసారి మీరు ఏపీ బడ్జెట్ మనలా ఎక్స్ అని టైప్ చేయండి, వస్తుంది. లేదా ఇవాళ నుంచి నేను లింక్ కూడా ప్లేస్ చేసేందుకు ట్రై చేస్తాను. బడ్జెట్ చదవడం అనేది సోషో ఎకనామిక్ సర్వే చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఓవరాల్గా గ్రోత్ రేట్ ఇది, అందుకోసం ఆ టేబుల్ చూడాలి. నెక్స్ట్ రండి, సర్వీస్ సెక్టార్ గ్రోత్ వల్లనే ఓవరాల్ గ్రోత్ అనేది రావడం జరిగింది. సర్వీస్ సెక్టారే హయ్యెస్ట్ గ్రోత్ రేట్ అనేది ఎక్స్పీరియన్స్ చేసింది అంటున్నారు. ఎంత ఉంది సర్వీస్ సెక్టార్ గ్రోత్? 9.11% ఉంది. సో ఇక్కడ మనం గమనించి చూస్తే ఓవరాల్గా ఏ విధంగా మన ఏపీలో గ్రో అవుతూ ఉంది బ్రాడ్ సెక్టారల్ వైజ్ గ్రోత్ మనం చూసుకుంటే, ఇదిగోండి, ఇది అగ్రికల్చర్ సెక్టార్, ఇది ఇండస్ట్రియల్ సెక్టార్, ఇది సర్వీస్ సెక్టార్, ఇది ఓవరాల్ జిఎస్డిపి ఎంత ఉంది అన్నదానికి సంబంధించి. ఓవరాల్ జిఎస్డిపికి సంబంధించి మనం చూసుకుంటుంటే గమనించండి ఎన్ని లక్షల కోట్లు ఉంది అని చెప్పేసి. ఇక్కడ 6.72 lakh crores, ఆ ముందు సంవత్సరం 6.21 lakh crores, ఆ ముందు సంవత్సరం 5.95 lakh crores. అంటే పెరుగుతూ వస్తుందా లేదా? సో ఇక్కడ కూడా అంతే. ఓవరాల్గా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా, అగ్రికల్చర్ ఎంత చేస్తుంది, ఇండస్ట్రీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, సర్వీస్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ పాయింట్ ఉంది, ఈ స్టాటిస్టిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ సెక్టార్ గురించి సపరేట్గా ఇచ్చారు. ఇందాక మనం చూసిన గ్రాఫ్ ఉంది చూసారా, దాన్ని ఇక్కడ నోట్ చేయడం జరిగిందనమాట. అగ్రికల్చర్ సెక్టార్ మరియు అల్లైడ్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్లో ఏమేమి ఉంటాయి చూడండి, అగ్రికల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫిషరీ, లాగింగ్ అంటే ఇక్కడ ఏంటి, ఈ చెక్కను ఫారెస్ట్ రీజన్ నుంచి వస్తుంది చూసారా, చెట్లను కొట్టేస్తే కలప, అదంతా లాగింగ్ అంటాం. ఫిషింగ్, ఆక్వాకల్చర్, ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్ కిందకి వస్తాయి, లేదా అగ్రికల్చర్ అనేటటువంటి బ్రాడ్ సెక్టార్ కిందకి వస్తాయన్నమాట. సో ఎంతెంత నెంబర్స్ ఉన్నాయన్నది ఇందాక చూసాం కదా. సో జస్ట్ అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్కి సంబంధించి మళ్ళీ దాన్ని కాంపోనెంట్స్కి డివైడ్ చేస్తే అగ్రికల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫిషింగ్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. వీటిలో చూడండి ఏది ఎక్కువ మనకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా ఎన్ని క్రోర్స్కి ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు చూడండి, లైవ్ స్టాక్ అన్నది మనకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో మనకి మిల్క్, మీట్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, మిల్క్, మీట్, పౌల్ట్రీ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఏంటి, ఫిషింగ్ సెక్టార్ అన్నది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ తర్వాత హార్టికల్చర్, అది కాకుండా మిగిలిన అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ లాగింగ్ అన్నది తక్కువే ఉంది. బట్ ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, రూరల్ ఏరియాస్లో ఈ లైవ్ స్టాక్ని వీటిని పెంచడం అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అర్థమవుతుందా? ఎస్పెషల్లీ పశు సంపద అని అంటాం, పశు సంపద అంటుంటాం. సో అది మన ఏపీలో ఎందుకు ఇంపార్టెంట్, మన ఎకానమీకి ఎందుకు ఇంపార్టెంట్ అన్నది అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ని గమనించండి, ఇక్కడ ఉన్నవేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లా. ఫస్ట్ ప్లేస్లో లైవ్ స్టాక్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఫిషింగ్ ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. థర్డ్ ప్లేస్లో హార్టికల్చర్ ఉంది, ఆ తర్వాత రిమైనింగ్ అగ్రికల్చర్, ఆ తర్వాత ఫారెస్ట్రీ, లాగింగ్ ఉందని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్కి వచ్చేయండి. ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది? 5.67% మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూట్ చేసింది. ఇండస్ట్రియల్ సెక్టార్లో చూడండి ఏమేమి ఉంటాయో, మైనింగ్, క్వారీయింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, రెమీడియేషన్, యూటిలిటీ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అన్న దాంట్లో ఉంటాయి. మరి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేట్స్ ఒకసారి గమనిద్దామా. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం అంటాం మ్యానుఫ్యాక్చరింగ్, ఆ తర్వాత కన్స్ట్రక్షన్, ఆ తర్వాత మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుందా? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నవి ఇంపార్టెంట్. అందుకే వాటిని పెంపొందించాలని వన్ టైం లోన్ రీస్ట్రక్చరింగ్ ఇవన్నీ చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో, గుర్తున్నాయండి? వైఎస్ఆర్ నవశకం అనే పేరుతో తీసుకొని రావడం జరిగింది కదా. సో ఇది ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ రేటు. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్కి వచ్చేయండి. సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ అన్నది ఓవరాల్గా అన్నిటికంటే ఇదే ఎక్కువ ఉంది, 9.11% అనుకున్నాం. మరి సర్వీస్ సెక్టార్ కిందకి ఏమేమి వస్తాయి ఒకసారి గమనించాలి. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్,
రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మిగిలిన సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టార్ అనే దాని కింద వస్తాయన్నమాట. దీనికి కూడా ఇందాకలాగే మనకి గ్రాఫ్ అనేది ఉంది. ఒకసారి దీంట్లో ఎంత గ్రోత్ ఉందో ఒకసారి గమనిద్దాం. చూడండి, హోటల్స్ అండ్ ట్రేడ్, రియల్ ఎస్టేట్, అదర్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, వీటన్నిటిలో మనం చూస్తే ఇదిగోండి ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది దాని నుంచి. దాని తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టార్, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్, అదర్ సర్వీసెస్ అంటే అన్ని గుమిగూడి ఉంటాయన్నమాట. సో అలా చూసుకుంటే ట్రేడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి అర్థమవుతుందా? ట్రేడ్ అన్నది ఇంపార్టెంట్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్, ఎస్టిమేట్స్ ఆఫ్ జిఎస్డిపి. ఇందాక మనం చూసినవన్నీ దేంట్లో అండి? కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే బేస్ ఇయర్తో. అదే కరెంట్ ప్రైసెస్లో చూసుకుంటే మనకి గ్రోత్ రేట్స్ అన్నవి ఇదిగో ఓవరాల్గా 12.73% ఉన్నట్టు. మనకి ఏమన్నాము ఇందాక, 8.6% అన్నది కాన్స్టాంట్ ప్రైసెస్లో. అదే కరెంట్ ప్రైసెస్, మార్కెట్ ప్రైసెస్లో ఇప్పుడు చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. దాంట్లో చూసుకుంటే 12.73% కరెంట్ ప్రైసెస్లో మన యొక్క జిఎస్డిపి అనేది వృద్ధి సాధించడం జరిగింది. పర్ క్యాపిటా ఇన్కమ్ గమనించి చూడండి, తలసరి ఆదాయము అంటున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది కరెంట్ ప్రైసెస్లో ఇదిగోండి 1,69,000 నుంచి 1,51,000 నుంచి 1,69,000కి పెరగడం జరిగింది అని చెప్తున్నారు. గ్రోత్ రేట్ అన్నది ఇంత ఉంది అని చెప్తున్నారు అనమాట. ఆల్ ఇండియా పర్ క్యాపిటా వచ్చేసి ఏపీ యొక్క సగటు కంటే తక్కువగా ఉంది. ఈ పాయింట్ మనం నిన్న కూడా చదువుకున్నాం, గుర్తుందా? సరే, ఇక్కడ ఒక్కసారి గమనించాలండి. ఇది మనకి ఎకానమీ, ఎస్పెషల్లీ ఏపీ ఎకానమీ రాసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. మెయిన్స్ ఆన్సర్స్ రాసే దగ్గర ఇక్కడ ఇందాక చూసినవన్నీ కాన్స్టాంట్ ప్రైసెస్ అయితే ఇవి కరెంట్ ప్రైసెస్లో చూడండి దీనికి సంబంధించి 16.37%, ఈ సర్వీస్ సెక్టర్ 11%. ఓవరాల్ గ్రోత్ రేట్ అనేది చూడండి, ఓవరాల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? 12%, 12.73. పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 12.14%. ఫస్ట్ చూసిన టేబుల్ ఏమో కాన్స్టాంట్ ప్రైసెస్, ఇదేమో కరెంట్ ప్రైసెస్. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఓవరాల్ జీడిపి ఏ విధంగా ఉంది? ఇది మనం నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చాం. ఏమని? ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎలా వృద్ధి చెందుతూ ఉంది, అది ముందుతో పోలిస్తే ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉంది అని ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాం. గమనించారా? సో దానికి ఈ టేబుల్లో ఉన్నవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్దా? కంపారిటివ్ టేబుల్ చూడండి, 2011-12 నుంచి 2019-20 వరకు ఈ టేబుల్లో ఇవ్వడం జరిగిందండి. గ్రోత్ రేట్స్ అన్నవి కరెంట్ ప్రైసెస్ వద్ద ఏ విధంగా ఉన్నాయి అని. ఇక్కడ కూడా ఈ కాన్స్టాంట్ ప్రైసెస్ వద్ద, కరెంట్ ప్రైసెస్ వద్ద, ఇక్కడ చూడండి కరెంట్ ప్రైసెస్ వద్ద గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి మన ఆల్ ఇండియా యావరేజ్. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్. అందుకని ఈ టేబుల్ అనేది మనకి ఇంపార్టెంట్. కాన్స్టాంట్ ప్రైస్కి కరెంట్ ప్రైస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో రెండిట్లో దేంతో చూసినా మన ఏపీలో గ్రోత్ రేట్ అన్నది బాగుంది, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ చూస్తే 2011-12 నుంచి పోలిస్తే ఆల్మోస్ట్ చూడండి, ఆల్మోస్ట్ ఇండియాలో మనకి డబల్ అయింది. ఇక్కడ మనకి డబల్ నుంచి ఇంకా ఎక్కువ ఉంది, 2.5 times పెరిగినట్టు. అవునా? 69,000 నుంచి 1,69,519కి మారింది. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ మన ఏపీలో ఫాస్ట్గా పెరిగింది ఇండియాతో పోలిస్తే అని రాసుకోవచ్చా? సో చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అండి ఇవి, మంచిగా గుర్తుపెట్టుకోవడానికి, ఏపీ ఎకానమీలో రాసుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్ క్యాపిటా ఇన్కమ్ కరెంట్ ప్రైసెస్ వద్ద అంటే కరెంట్ ప్రైసెస్ అన్నవి ఏంటి? ఆ కరెంట్ ప్రైసెస్ వద్ద మనం చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఉందో చూడండి. మళ్ళీ ఇక్కడ కంపారిటివ్ టేబుల్ ఇచ్చారు 2011 నుంచి 2019 వరకు. ఈ కలర్ ఆరెంజ్ కలర్లో చూపించిందేమో ఆల్ ఇండియా, ఏపీ, ఆంధ్రప్రదేశ్ వచ్చి గ్రీన్ కలర్. ఇక్కడ చూస్తుంటే ఏపీ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా ర్యాపిడ్గా పెరిగింది. సో గ్రోత్ రేట్ ఏ విధంగా ఉందన్నది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. గమనిస్తున్నారా? ఈ ట్రెండ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సరే, ఇది ఈ చాప్టర్లో ఇచ్చినటువంటిదండి. ఒకసారి దీంట్లో ఏమేమి గుర్తుపెట్టుకోవాలో క్విక్గా రివిజన్ చేసేసుకొని క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సరే, ఇక్కడ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? కాన్స్టాంట్ ప్రైసెస్ వద్ద ఏ విధంగా జిఎస్డిపి ఉంది, కరెంట్ ప్రైసెస్ వద్ద ఏ విధంగా ఉంది. కంపారిజన్ చూడండి, గ్రోత్ రేట్ యొక్క కంపారిజన్ చూస్తున్నారా? ఇవంతా కూడా మనం ఇందాక చదువుకున్న టేబుల్సే అండి.
నేను మీకు ఇక్కడ కంపారిజన్ కోసం ఇక్కడ చూపిస్తున్నాను, అర్థమవుతున్నాయా? సో ఓవరాల్గా జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఓవరాల్గా అక్కడ 9.1 నుంచి 12.73. సో కంపారిటివ్ పర్స్పెక్టివ్ అర్థమవుతుంది. ఆ కాన్స్టాంట్ ప్రైసెస్ వద్ద ఎలా ఉంది, కరెంట్ ప్రైసెస్ వద్ద ఎలా ఉంది. అదే మన ఇండియా ఏపీని కంపేర్ చేస్తే, సో అది ఇక్కడ ఉంది. ఇండియా ఏపీని కంపేర్ చేస్తే ఎలా ఉంది ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. ఇది కూడా మనం ఇందాక చూసుకున్నాం. సో ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేట్స్ అయితే ఇవి ఆల్ ఇండియా గ్రోత్ రేట్స్. నెక్స్ట్ చూడండి, సెక్టోరల్గా అగ్రికల్చర్లో మరియు ఇండస్ట్రీలో, సర్వీస్ సెక్టార్లో ఓవరాల్గా గ్రోత్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, జిఎస్డిపి ఎంత ఉంది, ఇది అబ్సల్యూట్ టర్మ్లో lakh crores ఎంత ఉంది అన్నది. ఇదేమో అగ్రికల్చర్ చూసాం కదా ఇందాక. అగ్రికల్చర్లో హార్టికల్చర్, అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫిషింగ్ ఇవన్నీ చూసాం. ఇదేమో ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మైనింగ్, క్వారీయింగ్, ఎలక్ట్రిసిటీ ఇవి చూసాం. ఇదేమో సర్వీస్ సెక్టార్లో, దీంట్లో అన్నిటికంటే ట్రేడ్ అండ్ హోటల్స్ ఎక్కువ ఉంది అని చూసాం, రైట్? సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్స్. ఇదిగో పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించి ఇండియా మరియు మన ఏపీ కంపారిజన్ ఎలా ఉంది అబ్సల్యూట్ టర్మ్స్లో, ఇది కరెంట్ ప్రైసెస్లో ఎంత ఉంది అని ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయానికి సంబంధించిన టేబుల్. సో ఇవండి ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేటర్స్లో గ్రోత్ రేటు, పర్ క్యాపిటా గురించి డిస్కస్ చేయడం జరిగింది. సరే, మరి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామా? దీని నుంచి చాలా ఫ్యాక్చువల్గా డేటా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో మెయిన్స్ క్వశ్చన్లో దీన్ని మనం ఉపయోగించుకుంటాము ఎక్కడన్నా రాయడానికి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్గా అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారము 2019-20కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎంత? కాన్స్టాంట్ ప్రైసెస్లో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎంత? 6,72,000 crores. చాలాసార్లు చూసాం కదా ఇదే స్టాటిస్టిక్. నెక్స్ట్ రెండోది చూడండి, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అన్నది ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది 2019-20కి గాను ఎంత జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంది ఆల్ ఇండియా, ఇది మనం చూస్తుంది ఆల్ ఇండియాకి కాన్స్టాంట్ ప్రైసెస్లో ఎంత జిఎస్డిపి ఉందని ఎంత జీడిపి ఉందని చెప్పడం జరిగింది? 5.0%. అంతేనా? నెక్స్ట్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లో ఏవే వస్తాయి? అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, లాగింగ్ అన్నీ వస్తాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి. నెక్స్ట్ చూడండి, జిఎస్డిపి కరెంట్ ప్రైసెస్ మనం చూస్తే స్టేట్ యొక్క మనకి కరెంట్ ప్రైసెస్లో ఎంత గ్రోత్ అనేది ఉంది అని చెప్తున్నారు. ఎంత గ్రోత్ అనేది జిఎస్డిపిలో మనకి ఉంది అని చెప్తున్నారు కరెంట్ ప్రైసెస్ వద్ద. ఈ టేబుల్ చూసి చెప్పండి ఎంత గ్రోత్ ఉందో. అంటే ఈ రెండింటికి తేడా అడుగుతున్నారు, అంతే కదా. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కరెంట్ ప్రైసెస్ వద్ద చూస్తే ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది? 1.10 lakh crores గ్రోత్ అనేది ఉంది కరెంట్ ప్రైసెస్ వద్ద చూస్తే, రైట్? నెక్స్ట్ 2019-20 ప్రకారం పర్ క్యాపిటా ఇన్కమ్, ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? 1,69,000. అవునా? అప్రాక్సిమేట్లీ. సో ఆన్సర్ బి. సిక్స్త్ క్వశ్చన్కి వచ్చేయండి, జిఎస్డిపి గ్రోత్ రేట్ అన్నది కరెంట్ ప్రైసెస్లో ఎంత ఉంది? కాన్స్టాంట్ ప్రైసెస్లో ఏమో 8.6% అన్నాం కదా. కాన్స్టాంట్ ప్రైసెస్లో ఏమో 8.6% అయితే కరెంట్ ప్రైసెస్లో ఎంత ఉంది? 12.73%. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏపీ యొక్క స్టేట్ ఎకానమీకి సర్వీస్ సెక్టార్ వల్ల లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి ఎంత యాడ్ అయింది, ఎంత అమౌంట్ అనేది యాడ్ అయింది అంటే 2018-19తో పోలిస్తే 2019-20కి ఎంత యాడ్ అయింది అంటున్నారు. అప్పుడు మనము ఈ టేబుల్ చూసుకుంటే అర్థమవుతుందా? ఒకసారి ఈ టేబుల్ చూడండి. సర్వీస్ సెక్టార్లో ఎంత యాడ్ అయింది అంటున్నారు. సర్వీస్ సెక్టార్లో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మనకి ఎంత యాడ్ అయింది? ఇదిగో 2,62,000 ఉంటే దీనికి గ్రోత్ ఎంత అవుతుంది? 22,000 గ్రోత్ ఉన్నట్టు అనమాట మనకి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండస్ట్రియల్ సెక్టార్ కాన్స్టాంట్ గ్రోత్ రేట్ వద్ద ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటున్నారు. ఇది తెలుసు కదా, 5.67%. నెక్స్ట్ అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ ఎంత? అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? కాన్స్టాంట్ ప్రైసెస్ వద్ద 8.60%. అదే కరెంట్ ప్రైసెస్ వద్ద అయితే అప్రాక్సిమేట్లీ 16% కరెంట్ ప్రైసెస్ వద్ద అయితే. నెక్స్ట్ ఈ చాప్టర్ చిన్నది కాబట్టి 10 క్వశ్చన్స్ ఇచ్చానండి. ఇది లాస్ట్ క్వశ్చన్ మంది.
అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండస్ట్రియల్ సెక్టార్ కాన్స్టాంట్ గ్రోత్ రేట్ అసలు కాన్స్టాంట్ వద్ద ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఎంత కాంట్రిబ్యూషన్ ఉందండి? 1,54,000 crores. 1,54,000 crores అన్నది ఇండస్ట్రీస్ నుంచి మనకి వస్తుందన్నమాట. ఇది మన సెకండ్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్, దాని యొక్క జిస్ట్ అండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, మనం వాటికి ఆన్సర్ చేసేందుకు ప్రయత్నిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.